హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి. సో ఈరోజు అయితే నేను ముందు రోజు నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశా. వినాయకుడిని బొమ్మ కొనడానికి అని చెప్పేసి వెళ్తాం కదా. అండ్ బై ది వే డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత బాడీ చాలా చేంజెస్ వచ్చేసింది నాకు. అండ్ ఆల్సో చాలామంది నాకు టేక్ కేర్ అక్క అని చెప్పేసి విషెస్ కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే వినాయకుడిని బొమ్మ తీసుకోవడానికని వచ్చాము. ఎవ్రీ ఇయర్ లాగే మట్టి వినాయకుడినే తీసుకుంటాం మేము. మట్టి వినాయకుడికి జస్ట్ ఇలా కలర్ వేస్తారు కదా, అలా వేసినవి తీసుకుంటాం అనమాట. కొంచెం నిండుగా ఉంటాయి, అట్ ది సేమ్ టైం కొంచెం బాగుంటాయి, ముద్దుగా భలే ఉంటాయి కదా విగ్రహాలన్నీ కూడా. అండ్ ఇదైతే వినాయక చవితి రోజు అనమాట. వినాయక చవితి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఆల్సో పూజ ఎలా చేసుకున్నాము అనేది ఇక్కడైతే మిట్టు ఇక్కడ పంచ కట్టుకుంటాను అన్నాడు అనమాట. సో అదే జరుగుతుంది. ప్రవీణ్ అయితే పాలవేలు అది కడుతున్నారు. అండ్ నాకు ఈ రోజుకి అయితే కొంచెం బెటర్ ఫీల్ ఉంది. అందువల్ల కొంచెం రెడీ అయ్యి కొంచెం పూజది మంచిగా చేసుకుందామని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి పండగలు అయినప్పుడు ఒంట్లో బాగోపోయినా సరే అసలు ఉండబుద్ధి కాదు మనకి. కంపల్సరీగా ఓపిక తెచ్చుకోను, టాబ్లెట్స్ వేసుకోను, లేచి ఇలా కొంచెం చిన్నదైనా చేసుకోవాలనిపిస్తుంది. ఈసారి మరీ అంత గ్రాండ్గా అయితే చేసుకోలేదు, చాలా మోడరేట్గా చేసుకున్నాం మేము. ఎందుకంటే తెలుసు కదా నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది అని చెప్పేసి, డెంగ్యూ ప్లస్ టైఫాయిడ్ కలిపి వచ్చిందనమాట. అందువల్ల ఇంకా చాలా సింపుల్గా చేసుకున్నాము. అండ్ యాజ్ యూజువల్గా ఇంక దేవుడిగా అది డెకరేట్ చేసేసుకున్నాము. కొంచెం డెకరేట్ అంటే జస్ట్ పువ్వులు అవన్నీ పెట్టడం అండ్ ద్వారబంధానికి పువ్వులు పెట్టడం, ఇవన్నీ చిన్నవి అలా చేస్తున్నాడు ప్రవీణ్ అయితే నేను చేస్తాను, నువ్వు కూర్చో, నువ్వు జస్ట్ దీపం వెలిగించు అంతే అని చెప్పేసి అన్నారు అనమాట. బట్ ఇంకా మనం చేసినట్టు జెంట్స్ చేయలేరు. అట్ ది సేమ్ టైం ఇంకా అన్ని వాళ్ళ మీద వదలడం అంటే అసలు కరెక్ట్ కాదు కదా. అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా సింపుల్ నైవేద్యాలు చేసేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసా. అండ్ నాకు ఇంకా బడేట్గా ఉంది, నా వాయిస్ వింటే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ నేను నైవేద్యాలు అయితే సింపుల్ నైవేద్యాలు చేస్తున్నాను ఈసారి. మరి బూర్లు గార్లు ఇవేం చేయట్లేదు. ఈ మాత్రం కూడా చేయడానికి నేను ఒక్క నిమిషం కూర్చొని, ఒక నిమిషం చేసి, ఒక నిమిషం కూర్చొని అలా చేశాను అనమాట. ఎందుకంటే డెంగ్యూలో పెద్ద మైనస్ ఏంటంటే ఫీవర్ తగ్గిపోయినా సరే బాగా బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయట. చాలా దారుణమైన బాడీ పెయిన్స్. నాకైతే కాళ్ళు చాలా దారుణంగా నొప్పి వచ్చేసాయి, బాగా నొప్పి వస్తుంది స్టిల్ ఇప్పటికీ కూడా. 1 మంత్ వరకు డెంగ్యూ బాడీ పెయిన్స్ అవి ఉంటాయట. సో నేనైతే సెలైన్స్ అవి ఎక్కించుకున్నాను. అండ్ ఆల్సో యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా తీసుకున్నా, టాబ్లెట్స్ కూడా వాడుతున్నా స్టిల్. సో అదైతే కొంచెం కొలిక్కి వచ్చింది. నా ఫీవర్ అవన్నీ కూడా కొంచెం రికవర్ అవుతున్నాను. అండ్ ఆల్సో ఇక్కడైతే పులిహోర చేస్తున్నా. పులిహోర అండ్ నైవేద్యాలు ఏంటంటే పులిహోర, పరమాన్నం అండ్ ఉలవ ఉండ్రాళ్ళు, చలివిడి వడపప్పు అండ్ ఇంకోటి ఏదో చేసినట్టున్నాను. ఇవన్నీ చేశాను, సింపుల్గా చేసేసాను అనమాట. అండ్ ఇక్కడైతే పులిహోర తాలింపు పెట్టేస్తున్నాను. పులిహోర నార్మల్గా కుక్కర్లో పెట్టేసాను రైస్. ఆ తర్వాత తాలింపు ఇలాగా జీడిపప్పు అవన్నీ వేసేసి పక్కన ఎసట్లో బెల్లం వాటర్ మరగబెడుతున్నా. అందులోకి ఇది చేద్దామని చెప్పేసి ఉలవ ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, సోడిపిండి ఉండ్రాళ్ళు, రాగి ఉండ్రాళ్ళు అవి చేద్దామని చెప్పేసి ఉలవలు ముందు రోజు నానబెట్టేసుకున్నా. అండ్ ఈసారి అయితే ముందు రోజు ఈ గ్యాస్ స్టవ్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను, కొంచెం ఓపిక చేసుకొని. ఎందుకంటే నాన్ వెజ్ అవన్నీ వండుతాం కదా, అందువల్ల గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకొని తర్వాత రోజులో నైవేద్యాలు చేసేసుకుంటున్నా. అండ్ పులిహోర కూడా అయిపోయింది. సింపుల్గా కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఆ తర్వాత రెడీ అవ్వడానికి వెళ్ళిపోవడమే. ఇంక తాలింపు పెట్టేశాను కాబట్టి. తర్వాత ఈరోజైతే నేను ఈ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను రెడీ అవ్వడం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎర్త్ రిథమ్ నుంచి గ్లో సర్జ్ ఇది సన్ స్క్రీన్ స్టిక్ అనమాట. SPF 50 ఉంటుంది. ఫస్ట్ ఇది అప్లై చేస్తాను. దాని తర్వాత ఈరోజు డే క్రీమ్ కాకుండా మా అమ్మాయి గ్లో సెరమ్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను, విటమిన్ C ఇది. అండ్ ఇది ఐవరీ గ్లో అనమాట, ఇది షేడ్ నేమ్ వచ్చేసి. తర్వాత హెయిర్కి బయోలేజ్ స్మూత్ ప్రూఫ్ది సిరమ్ యూస్ చేస్తాను. నేను చాలాసార్లు రికమెండ్ చేశాను, చాలా బాగుంటుంది బయోలేజ్ సిరమ్. తర్వాత వచ్చేసి ఇది కాంపాక్ట్ యూస్ చేసిన, ఇది వచ్చేసి శాండ్ స్టోమ్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే దీనికి మైనస్ ఏంటంటే దీనికి అసలు ఎటువంటి ఇది పఫ్ ఏమి ఇవ్వరు, స్పాంజ్ మనం మళ్ళీ సపరేట్ తీసుకోవాలి. దాని తర్వాత ఇల్యూమినేటింగ్ క్రీమ్ యూస్ చేస్తున్నా, కొంచెం షైన్ ఉండడం కోసం. ఫేస్ చాలా డల్గా ఉంది నాకు, ఆ నీరసం అదంతా ఫేస్లో తెలుస్తుంది అనమాట. సో
అండ్ ఇంకోటేంటంటే లిప్‌స్టిక్ వచ్చేసి షుగర్‌ది స్కార్లెట్ ఓహారా లిప్‌స్టిక్ కొన్నాను కొత్తది. ఇది నా ఫేవరెట్ అల్టిమేట్ ఫేవరెట్ అనమాట. సో, అది తీసుకున్నాను. దాని తర్వాత కాజల్ తీసుకున్నా. కాజల్ వచ్చేసి రినీ బ్రాండ్‌ది మిడ్ నైట్ కోల్ కాజల్ అనమాట. ఇది చాలా బావుంటది. పెన్సిల్ విత్ షార్ప్‌నర్ వస్తదనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి కన్సీలర్ కొత్తది తెప్పించాను. ఇది యూజ్ చేస్తున్నా ఈరోజు. నేను గెట్ రెడీ విత్ మీ అనేది షూట్ చేయలేదు. చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నీరసంగా ఉందని చెప్పి గబగబా రెడీ అయిపోయా. లాక్మే అబ్సల్యూట్‌ది ఇది కన్సీలర్ పెన్ అనమాట. నాకు బాగా నచ్చింది. అండర్ ఐస్‌కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ తర్వాత ఇవన్నీ అమెజాన్‌లో నేను పర్చేస్ చేశా. అండ్ ఇంకోటి ఏంటంటే అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. నడుస్తుంది 6th సెప్టెంబర్ నుంచి 10th సెప్టెంబర్ వరకు ఉంటది. ఇందులో వచ్చేసి అల్టిమేట్ బ్రాండ్ సేల్‌లో వచ్చేసి మనకి మినిమమ్ 50% ఆఫ్ వస్తది. అండ్ ఆల్సో 5% వరకు ఆఫ్ వస్తది. అండ్ ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ వస్తదనమాట ప్రైమ్ మెంబర్స్‌కి. సో, ఈ సేల్‌ని మిస్ చేసుకోకండి. అండ్ 10th వరకు నడుస్తదనమాట. అండ్ ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. అండ్ నా స్కిన్ కూడా కొంచెం ర్యాషెస్‌లా వచ్చాయి తెలుసా? స్కిన్ ఎలర్జీ వస్తదట డెంగ్యూలోని. అది కూడా వచ్చింది. నా స్కిన్ టెక్స్చర్ బట్టి మీకు అర్థమైపోతది. అండ్ డీటెయిల్స్ అయితే ఈ సారీ వచ్చేసి నేను లూలు మాల్‌లో తీసుకున్నా. మల్లెపూలు కొంచెం బరువుగా ఉండి తలనొప్పి అది ఉందని చెప్పేసి కనకాంబరాలు కొనుక్కున్నా ఈ సారీ. అండ్ జ్యువెలరీ మెడలోది అండ్ ఆల్సో వడ్డానము, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా పాకీజా ఫ్యాషన్స్ నుంచి తీసుకున్నా. నేను ఇంతకుముందు షేర్ చేశాను కదా! పాకీజా ఫ్యాషన్స్. అండ్ నా స్కిన్ చూసారా? మెడ దగ్గర గానీ, మొత్తం చేతుల దగ్గర మొత్తం స్కిన్ అలర్జీ వచ్చేసింది. స్కిన్ ఎలా అయిపోయిందంటే గట్టిగా ఏదైనా జస్ట్ ఏదైనా తగిలేసరికి అక్కడ రెడ్‌గా అయిపోతుందనమాట. నాకైతే చాలా భయమేసింది. చేతులు, కాళ్ళు ఫుల్‌గా డిఫరెంట్ టెక్స్చర్ అయిపోయాయి అసలు నా స్కిన్. మెయిన్ డెంగ్యూ వల్ల అనమాట. మెయిన్ ఏంటి డెంగ్యూ వల్లే స్కిన్ అంతా కూడా. చూసారా మెడ దగ్గర ఏదైనా నేను ఇలా మనం బ్రా స్ట్రాప్ పెట్టుకున్నా సరే అది రెడ్‌గా అయిపోయి కంప్లీట్ డిఫరెంట్‌గా కాయలుగా వచ్చేసి నాకసలు స్కిన్‌కి ఏది పెట్టినా సూట్ అయిపోతది. అసలు నా స్కిన్ చాలా ఫ్రెండ్లీ ఉంటదనమాట. అంటే అంత సెన్సిటివ్ స్కిన్ అయితే కాదు. నార్మల్ స్కిన్నేనది. బట్ నాకు కూడా ఇలా అయిపోయిందంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంటో అనిపించింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను స్ట్రీట్ షాపింగ్‌లో కొన్నా 1500 బ్లౌజు. నేను ఇలా అంటే రెడీమేడ్ మగ్గం వర్క్స్ అమ్ముతారు కదా! కేపీహెచ్‌బీ స్ట్రీట్ షాపింగ్‌లో కొన్నాను. వరలక్ష్మీదేవి వ్రతానికి బ్లౌజ్ వేసుకున్నాను గదా! అది ఇది కలిపి నేను 2500కి అలా కొన్నాననమాట. 2 బ్లౌజులు పీసులు మగ్గం వర్క్‌వి ఫుల్ హెవీవి 2500 కొన్నాను. ఈ రోజుల్లో ఏం దొరుకుతుంది 2500కి అసలు మగ్గం వర్క్ 5000, 6000 చెప్తున్నారు కదా! సో, అది తీసుకొని ఇలా కుట్టించుకున్నాననమాట. సారీ వచ్చేసి వాల్యూ జోన్‌లో తీసుకున్నా. యాక్చువల్‌గా ఈ సారీ నేను లెహెంగా కుట్టించుకుందామని తీసుకున్నాను. ఇంక సరే అని చెప్పేసి వినాయక చవితికి కుట్టించేసుకున్నాననమాట. అండ్ జ్యువెలరీ వచ్చేసి పాకీజా ఫ్యాషన్స్ నుంచి తీసుకున్నా. తర్వాత వినాయకుడిని ప్రతిష్ఠించేసిన తర్వాత కొంచెం డెకరేట్ చేసేస్తున్నాననమాట. బొట్లన్నీ పెట్టేసుకొని అండ్ ఉండ్రాళ్ళు చేశాను కదా! ఉండ్రాళ్ళు దండ గుచ్చారనమాట ప్రవీణ్. పాలవెల్లు కూడా పెట్టేశారు. అండ్ ఉండ్రాళ్ళు దండ ఇలా నేను మిట్టు ఇలా పెట్టేస్తున్నాము. అండ్ ఈరోజు మెయిన్ వినాయక చవితి పండగ, ఈ పూజ ఇవన్నీ కాకుండా ఈరోజు హైలైట్ ఏంటంటే మిట్టు ఎంత దారుణంగా ఏడ్చాడు తెలుసా? అసలు పూజ చాలా హ్యాపీగా చేసుకున్నాడు వాడు. చాలా హ్యాపీగా చేశాడు. అండ్ ఉండ్రాల దండ వేయడం గానీ, అండ్ పూజలో కూర్చోవడం మొత్తం అంతా కూర్చున్నాడు. అసలు ఒక్కసారి కూడా లేవలేదు. అండ్ ఎంత బాగా చేశాడో ఈవినింగ్ అయ్యేసరికి ఏడుపు నేను అస్సలు కంట్రోల్ చేయలేకపోయాను వాడిని. అంత దారుణమైన ఏడుపనమాట. ఈరోజు మ్యాక్సిమం వీడియోలో అదే చూస్తారు మీరు. నేను ఇంకా నాకు కొంచెం మెమరీగా ఉంటదని చెప్పేసి మొత్తం అంతా షూట్ చేశా. అండ్ ఉండ్రాళ్ళ దండ కూడా ఇలా వేసేసుకున్నాము. ఈ మందార పువ్వు ఉంది చూసారా ఎంత బాగా కనబడుతుందో? అది మా చెట్టుదేననమాట మందార పువ్వు. ఏదైనా మన చెట్లోంచి పండినవి, పూసినవి మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి కదా! సో, ఇలాగ మందార పువ్వు ఇలా పెట్టేసుకొని ముందు రోజు ఏవైతే ఫ్లవర్స్ కొన్నామో అవన్నీ అలా డెకరేట్ చేసేసుకుంటున్నాము. అండ్ ఎలాగో రాగి ఉండ్రాళ్ళు అనమాట. అంటే రాగి పిండితో చేసిన ఉండ్రాళ్ళు. బెల్లం వాటర్‌లో పిండి వేసి అవి ఉండల్లా చేసి అవి మళ్ళీ స్టీమ్ పెట్టి చేస్తామనమాట. ఉలవ ఉండ్రాళ్ళు అంటాం కదా! అవి. అండ్ ఇంకా కజ్జికాయలు ఇవన్నీ నాకు పెద్దగా చేయడం రాదు. అండ్ ఇంతకుముందైతే గారెలు, బూర్లు ఇంకా ఎక్స్ట్రా దద్దోజనం ఇవన్నీ చేసేదాన్ని. ఇంకా ఈసారి అస్సలు ఓపిక లేదనమాట. అందువల్ల సింపుల్‌గా ఇలా చేసేసుకున్నా.
అండ్ ఇది మా వినాయక్, మా బొజ్జ వినాయకుడు అనమాట. బాగుంది కదా, నాకైతే విగ్రహం చాలా. పక్కన మిట్టు చేసిన వినాయకుడు కూడా పెట్టాము చూసారా, వాడు మట్టితో బంకమట్టితో చేశాడు, అది కూడా పెట్టేశాము. పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత ఇంక చైర్ నుంచి నైటీ అవతారంలోకి మారే ముందు కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నా. ఇలాగా వడ్డానం కూడా పాకిజా ఫ్యాషన్స్ నుంచే. ఇంకా వరలక్ష్మీదేవి వ్రతంకి హెవీగా తీసుకున్నాను కదా అని ఈ పండక్కి కొంచెం లైట్గా పెట్టుకున్నాను అనమాట. మెడలో ఇంకొకటే వేసుకున్నాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అవి నేను ఇంతకు ముందు వీడియో చేశాను కదా, పాకిజా ఫ్యాషన్స్ వీడియో, సపరేట్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. తీసుకెళ్ళిపోతున్నారా? అయ్యో బాయ్ రెడా. మిటు రా లోపలికి. ఆడకూడదు మిట్టు, తీసుకెళ్ళిపోయి పోనీ. ఓయ్ 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 నెక్స్ట్ నుంచి 10 వస్తాయి, డబుల్ డిజిట్ అప్పుడు తీసుకో. గణేష్ నెక్స్ట్ టైం నేను వస్తాను. ఇందాక స్వీట్ షాప్ వస్తాను, ఎంత తీసుకెళ్ళినా సరే లోపలికి పోయి ఆడకూడదురాడా. ఓడతాగుదా. మీ ఇంట్లో కూడా ఇలాగే అవుద్దా సేమ్? ఏడవకో పెట్టేశారా? ఎందుకు డాడీ అలా ఏడుస్తున్నా? నువ్వు పెద్ద పిల్లడు అవుతావు, అలా ఏడవచ్చా బిట్టు ప్రతి సంవత్సరంలాగా? అలా ఇంట్లో అలా ఉంచుకుంటాడు, ఆ రోజు అనిపిస్తాం కదా. 2 days అలా ఉంచుకోకూడదు, ఉంచితే 9 days ఉంచాలి. సరే మిట్టు దమ్మొచ్చేసింది. సరే వాడుతావు వాటర్. ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా తెచ్చేస్తా అన్నారు కదా. లేదు తెచ్చేస్తారు. क्या एक मूर्ति खरीद करके लाऊं क्या?
వాడు చూడు ఎంత గట్టిగా ఏడుస్తున్నాడో. చెప్పు వాడికి చెప్పు. హలో సరే సరే రా ప్రవీ, ఇంటికి రా. అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. వద్దు ప్రవీ, సరే ఇయర్లో ఒకసారి వస్తుంది రాడా, ఇయర్లో ఎన్నిసార్లు వస్తుంది ఒకసారి. పెద్ద వినాయకుడు ఉన్నాడు కదా, పెద్ద వినాయకుడు దగ్గర చూద్దాం మరి. ఏదైనా ఒకటే కదా వినాయకుడు, అదే విగ్రహం కావాలా? ఆడకూడదు వాటర్ తాగాలి. ఎప్పుడే తాగుతాను. మాట్లాడకైతే నా తాగుతాను. నాన్న బొమ్మ తెచ్చి తాగుతాను, తింటాను, చేస్తాను. హుషారుగా ఉంటే నేను పంపిస్తాను. నాన్న బొమ్మ తెచ్చి నాన్న అనిపిస్తాడా, నిమజ్జనం చేస్తాడా? అమ్మ పర్లేదు తెచ్చి మనమ్మ నిమజ్జనం చేసింది ఎలా తెస్తాడా? తెచ్చి మనమ్మ తెచ్చి మనం ప్లీజ్. వినాయకుడిని ఇంటికి వచ్చేమనమ్మ, ముసుకమ్మ ఇంటికి వచ్చేమని తొందరగా, లేకపోతే నాన్న తీసుకొచ్చేమనమ్మ ప్లీజ్ అమ్మ. చేస్తాను పూజ. నేను పూజ చేసుకుంటాను వినాయకుడికి, తెచ్చేవాను. అమ్మ తెచ్చేవానమ్మ ప్లీజ్ అమ్మ, అమ్మ ప్లీజ్ అమ్మ. ఇప్పుడు నువ్వు మీ అమ్మ పక్కన కూర్చున్నావు, గణేష్ కూడా మమ్మీ దగ్గరికి వెళ్ళాడు. మనం ఇంట్లో మరి అలా కదా, మరి రోజు మార్నింగ్ ఈవినింగ్ నైవేద్యాలు అవి పెట్టి పూజలు అవి చేయాలి. వాళ్ళు బంగారంతో చేసి ఏమైనా పెడతారు, మనం వాళ్ళు ఫ్రూట్స్ పెడతాం, మనం ఫ్రూట్స్ పెడతాం, వాళ్ళు నైవేద్యాలు పెడతాం, మనం నైవేద్యాలు పెడతాం. ఇంకా ఇప్పుడు 11 days పెట్టుకున్నావు అనుకో, నువ్వు KFCలో అవి తినడానికి అవ్వదు. బాగా తిన్న మానేస్తాను, తినకపోతే ఏమైపోదు. సో నెక్స్ట్ ఇయర్ నువ్వు నీకు 10 years వస్తే కదా, నువ్వు చేద్దులు పూజ 10 తెచ్చిపోతాను. అలా మమ్మీ దగ్గరికి వెళ్ళాలమ్మా, తీసుకురాకూడదు. 11 days మరెందుకుంటారు పందిరిలో? పందిరి, అది పందిరి ఇక్కడ ఉండేది కదా. ఇటు ఆర్గ్యూ చేయకు, కొంచెం వాడతావా? వాటర్ తీసుకురావాలి, నాన్న వాటర్ తీసుకురావాలి. అస్సలు ఆపలేదు ఏడుపు. నేను ఇప్పుడు గట్టిగా గసిరితే ఇప్పుడు కొంచెం ఆపాడు, వామిటింగ్ చేసుకున్నాడు బయట. ఇందాక నుంచి ఏడుపు, ప్రతి సంవత్సరం అలాగే ఏడుస్తున్నాడు. ఇంకా మిట్టుని ఊరుకోబెట్టడం కోసం ఇంక కొంచెం బయటకు వచ్చాము మేము. ఇది మా ఇంటి దగ్గర అమీన్పూర్ గుట్టకమ్మ అని ఉంటుంది అనమాట. అక్కడ ఇది సెట్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. అయోధ్య రాముడిది సెట్ వేశారు. కొంచెం ముందుకు వెళ్తే చాలా మంచిగా నిండుగా కనబడుతుంది కదా. అండ్ ఇది బ్రహ్మరామ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్తాం కదా ప్రతి సోమవారం మేము. అక్కడ జంక్షన్లో పెట్టారనమాట. వినాయకుడిని అయితే విజిట్ చేయడానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇంక చాలా రష్గా ఉంటుంది కదా. ఇంకా ఇలా ఉంటారు కదా 11 days, అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు శుభవార్తతో కలుస్తా. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్